రాత్రికి నేను ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు కూడా ఒక వ్యక్తిని మనసులో పెట్టుకొని నేను ఉదయకాలము సాయంకాలము మరలా ప్రయాణమై వచ్చేటప్పుడును మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ కూర్చున్న తర్వాత మారిపోయిందండి. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి మాట చదువుగా విందాం. కొద్దిసేపు అటు ఇటు తిరగక నీవు నా వైపు చూస్తూ దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో నేను మీకు తెలియపరుస్తున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నా ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్ చెప్పండి. 3 సార్లు చెప్పండి. దేవుని మాట జీవము కలిగిన మాట. దేవుని మాట కొండలను పెకిలింపగలిగిన మాట. దేవుని మాట నీ జీవితమును మార్చగలిగినది. దేవుని మాట ఈ భూమికి ఆకాశానికి పునాది వేసినది. అంతటి గొప్ప మాట ఈ పగటి వేళ మీరు వినగలిగితే నిశ్చయముగా నా దేవుడు మీ పరిస్థితులను మార్చి హెచ్చించునుగాక. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది దేవుని మాట వినే ప్రజలు అరుగైపోయారు, కొదువైపోయారు. ఒక రాజకీయ నాయకుడు మాట శ్రద్ధగా వినేవాళ్ళు ఉన్నారు. ఒక గ్రామ పంచాయతీ అధికారి వచ్చి మాట్లాడుతుంటే ఏం చెప్తాడని నోరెళ్ళబెట్టి కళ్ళు పెద్దవి చేసి వింటారు. మరి దేవుని మాట అంతకంటే వాళ్ళన్నా నీకు ఇచ్చిన మాట తప్పుతారేమో గాని నువ్వు దేవుని మాట శ్రద్ధగా వినగలిగితే నా ప్రభు నిన్ను హెచ్చించునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను గణపరచాలంటే, దేవుడు నీ పరిస్థితులు మార్చాలంటే నువ్వు దేవుని మాట వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. 7 దినాలు ఉపవాస ప్రార్థనలు కదా. మరి సేవకులు ఎంతో ప్రయాసతో ఈ సేవను ఇక్కడ జరిగిస్తా ఉన్నారు. మరి ఉపవాసాలు ఉండండి అమ్మా అన్నారు. ఎంతమంది ఉన్నారు? సేవకు సహకరించే వారిగా ఉండాలని తెలియపరిచారు. ఎంతమంది సహకరిస్తున్నారు? మీ సమస్యలు మొత్తం ఒక పెద్ద పేపర్ తీసుకొచ్చి ఆయన మొహాన పడేస్తున్నట్లుగా కనిపించింది కానీ ఈ సేవను కూడా కొంచెం మన భుజాల మీద మోస్తామన్నట్లుగా నాకు కనబడట్లేదు. అందుకే కాబోలు దేవుడు నా వాక్యాన్ని తిప్పివేసి మాటను మీతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే దేవుని మాట శ్రద్ధగా వింటారో, ఎవరైతే సేవకుడి మాట శ్రద్ధగా వింటారో వారిని నా దేవుడు ఈ భూమి మీద మీరున్న గ్రామములో, మీరున్న పట్టణాల్లో గనులుగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇంతకీ నీ పరిస్థితులు మార్చి నిన్ను హెచ్చిస్తాను అని చెప్పిన వాడు ఎట్టివాడు? మరి ఆయన మాట ఎలాంటిదో కూడా ఒకసారి మనం గమనించాలి. చదవండి. ఇర్మియా పుస్తకం 23వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుగా విందాం. నా మాట అగ్ని వంటిది కాదా? అమ్మా నా వైపు చూడండి. దేవుని మాట అగ్ని వంటిది కదా. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? బద్దలు చేయు సుత్తి వంటిది కదా. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున ఈ పగటి వేళ ఈ 2వ దినాన ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఏదో నరాలాడుతున్న నరుడని కాదు, నిన్ను మాట ఇచ్చి మోసం చేయడానికి. నా మాట ఏంటో తెలుసా? అగ్ని వంటిది. అగ్నితో ఎవడైనా చెలగాటం ఆడతాడేంటి అమ్మా? అగ్ని ఎక్కడైనా వాన్ తగలబడుతుంది అనుకోండి, అక్కడ పోయి భలే తగలబడుతున్నావు, భలే తగలబడుతున్నావు, దాంతో సరసం ఆడతారా? ముచ్చటిస్తారా? వామ్మో ఈ గల్లీలో కనబడితే ఆ గల్లీలో వెళ్తాం. అగ్నికి ప్రతి వ్యక్తి భయపడాల్సిందే. అంటే దేవుని మాట దేనితో పోల్చారంటే అగ్నితో పోల్చాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏమంటున్నాడు? ఇప్పుడు ఒక కొండను పగలగొట్టాలంటే క్రెయిన్లు వెళ్ళాలి. అక్కడికి ఒక రాత్రి
పగలగొట్టాలి, రకరకాల టప పగలగొట్టాలంటే వాళ్ళు ఎలాగుంటారో ఆ బండలు పగలగొట్టే వాళ్ళ ముఖాలు చూశారు ఎప్పుడైనా? పాపం ఆ ఒళ్ళంతా పౌడర్తో ఉంటారు, ఆ రాళ్ళు రప్పలన్నీ తీసుకెళ్తా ఉంటారు, సుత్తు పెట్టుకొని కొడతా ఉంటారు. ఒక బండను, ఇంత పెద్ద బండను పగలగొట్టాలంటే 2-3 రోజులు టైం పట్టవచ్చు వాళ్ళకి. కానీ దేవుడు ఆజ్ఞాపిస్తే చాలు పగిలిపట్టి చేస్తున్నాము. నా మాట అగ్ని వంటిది కదా, నా మాట బండను పగలగొట్టు సుత్త వంటిది కదా. ఈ పగటి వేళ ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎవరి మాట విని కాలాన్ని గడుపుతున్నావు? చాలా మంది స్నేహితుల మాట వింటారు, చాలా మంది బంధువుల మాట వింటారు, చాలా మంది చుట్టూతో ఉన్న పారంబోకులను చెప్పే మాటలు విని జీవితాలను పాడు చేసుకుంటారు. నేనంటాను, ఇప్పటి వరకు వారి మాటలు వీరి మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో నాకు తెలియదు, కానీ నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య మాట నీవు వినగలిగితే నీ పరిస్థితిని దేవుడు మార్చును గాక. హల్లెలూయా. ఎవరో తెలియదు, ఏ ఊరో, ఏ గ్రామమో, ఏ పట్టణమో తెలీదు, ఐ లవ్ యూ అని ఒక మాట చెప్పగానే కుటుంబాన్ని విడిచిపెట్టి ఏంటి ఇంట్లో ఉన్న బంగారం డబ్బు అంతా తీసుకొని పోలీస్ స్టేషన్ లో కనబడుతున్నారండి చాలా మంది. చాలా మంది ఆ 30 రోజులు కష్టపడి పని చేసి నీకు సమస్యలు తీసుకొచ్చిన భర్త మాట వినరు. నీ కొరకు సాక్రిఫైస్ చేస్తున్న నీ భార్య మాట వినడు. పొరుగింటి కూర ఎలా ఉంటుంది? పక్కింటి కూర అంటే తీరా అంటారు కదా, రుచిగా ఉంటది. అంతకంటే రుచిగా ఉన్న కూర ఏమో పువ్వకుండా అంటాడు. ఎవరి మాటకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ ఉపవాసం ముఖ్యమే, కానీ మొదట దేవుని మాట ఏం చెప్తున్నాడు అనేది నువ్వు జాగ్రత్తగా విని నీ మైండ్ సెట్ ని స్థిరపరచుకుంటే దేవుడు నీకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు ముందుకి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నా దేవుడంట హెచ్చిస్తాడంట. బైబిల్లో 2-3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేసి త్వరగా ముగించేస్తాను. దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు, అతని పేరు యోనా. సాధారణమైన వ్యక్తి కాదు, ఇంచుమించు అతొక ప్రవక్త. దేవుడే స్వయంగా అతనికి దర్శనమిచ్చి ఏమని చెప్పాడంటే, మొదటి నుంచి 2 మాటలు చదువునానా. యోనా పుస్తకము యెహోవా వాక్కు, దేవుడి మాట అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక, అయ్యో పాడైపోతున్న నినివే పట్టణం ఉంది, నా దృష్టికి ఆ పట్టణం అంతా ఘోరమైనదిగా కనబడింది కనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గ కలుగునని ప్రకటించుము. నువ్వు లేచి వెళ్ళి, ఇదిగో నీకు దుర్గతి గతి పడుతుంది, ఈ పట్టణం పాడైపోతుందని వాళ్ళకి ప్రకటన చేయి అని యోనాతో దేవుడు చెప్పగా, ఇతను ఏం చేయాలండి? త్వరగా లెగవాలి, ఆ పట్టణానికి వెళ్ళాలి. ఓ రాజులకి, అధికారులకి, అక్కడ ఉన్న ప్రజలందరికీ ఏం చేయాలి? దేవుడు ఏం చెప్పారో అది చెప్పాలి. ఇతగాడు ఏం చేశాడు? దేవుడి మాట విన్నట్టుగానే విన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? ప్రయాణం ఎటు తిప్పాడు? నినివేకి వెళ్ళాల్సిన వాడు కాస్త తర్షీషుకు వెళ్ళే ఓడమెక్కాడు. నేను నిన్ను అడుగుతా, దేవుని మాట సావుకుడైనా విశ్వాసైనా వినకపోతే అతని పరిస్థితి బహుఘోరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా నిద్ర వస్తుందయ్యా అన్న వాళ్ళు ఆమె చెప్పండి. మరి ఏమనుకున్నావు? సంతోషం కలిగిన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, చూడండి, నినివే పట్టణానికి వెళ్లాల్సిన వ్యక్తి ఎక్కడికి బయలుదేరాడు? తర్షీషు అనే ఆ ఊరు వెళ్ళే ఓడమెక్కి కూర్చున్నాడు. మీ అందరికీ బాగా తెలుసు, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? పెద్ద గాలి, పెద్ద తుఫాను,
ఆయన ఎక్కిన పడవ మునిగిపోయేటట్లుగా కలవరం స్టార్ట్ అయింది. అమ్మా, ఎందుకు ఈ యొక్క ప్రవక్తకి ఎందుకు ఈ కలవరం? ఈ రోజు దేవుణ్ణి నమ్ముకొని ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న నీ జీవితంలో ఎందుకు తుఫాను? ఎందుకు పెద్ద పెద్ద గాలులు? ఎందుకు నీకు ఇల్లు కూలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి? ఎప్పుడైనా ఆలోచించావా? వారి మాటలు వీరి మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో నాకు తెలియదు, కానీ ఈ పగటి వేళ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ దేవుని మాటను విను. హల్లెలూయా. నీ కొరకు త్యాగమై యాగమైపోతున్న నీ దైవజనుడి మాటకు లోబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క తర్షీషుకు ఎక్కాడో ఆ భయంకరమైన తుఫాను, కలవరం, నెమ్మది లేదు. చివరికి అతను తీసి సముద్రంలో పడేశారు. చాలా మంది జీవితాలు కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నాయండి. అప్పులనే కలవరం, అనారోగ్యం అనే కలవరం, సమాధానం లేక కలవరం, పిల్లల వల్ల కలవరం, చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా కలవరం, నీకున్న చిన్న జాగా దగ్గర కలవరం. నా ప్రభు అంటున్నాడు, నీవు నా మాట వినగలిగితే నీ కలవరాలన్నీ కొట్టివేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రము నీ మాట గుర్తు చేసుకొని వెనుకకు మళ్ళినను. నాతో కలిసి, సముద్రము నీ మాట గుర్తు చేసుకొని వెనుకకు మళ్ళినది. చిన్నగా కొట్టు. నా కన్నులకు ఇది కనబడిన నీ మాట కార్యాలు ఎన్నెన్నో చూచినను నీ వైపు నేను తిరుగలేదు. తిరుగుతున్నావా? పరక్రమ కార్యాలు ఎన్నెన్నో చూచినను నీ వైపు నేను తిరుగలేదు. సమాధి నుండి సమాజములో చేర్చిన నీ మాట నే వినలేదు. ఎప్పుడో ఈ భూమి మీద ఉండకుండా చనిపోవాల్సిన వ్యక్తులు మనం. సమాధికి వెళ్ళి నిన్ను సమాజంలో చేర్చి బ్రతికించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే ఇప్పుడు సమాజంలో పెట్టిన నిన్ను బ్రతికించిన నీవు నేను ఏం చేస్తున్నాం అనేది యెషయాతో దేవుడు మాట్లాడుతూ అంటాడు. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 2వ మాట చదువుగా విందాం. నా వైపు ఒక 15 నిమిషాలు నేను ముగించేస్తాను. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. అమ్మా, నా వైపు చూడాలి మీరు. అక్క చదువుతుంది. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. ఆకాశానికి ఏమున్నట్టు ఇప్పుడు? మాట్లాడరే. చదువుదామా. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియోగము. భూమి చెవియోగము. ఇదేంటండి? మనుషులకు కదా చెప్పాల్సింది. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ప్రపంచంలో 795 కోట్ల మంది విశ్వాన్ని నేను సృష్టించాను. వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారిని సృష్టించి పెంచి పెద్ద చేస్తే వారు ఇప్పుడు నా మీద తిరగబడ్డారు. చదవమ్మా. ఎద్దు తన కామమందు ఎద్దు తన కామమందు అనగా ఎద్దు తన యజమానుని దొడ్డితో
యజమానుని తెలుసుకొనును, గాడిద గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, దేవుని ప్రజలకు ఏమీ లేదు, తెలివి లేదు. నా జనులు యోచింపరు. పాపిష్ట జనమా. ఇంకా చాలే బాబోయ్, అవి చదివితే గుండె బయటపోయి ఎక్కడే చచ్చిపోతాం. దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు ఆలోచన చేయాలి. నేను చాలా చక్కగా 2 దినాలు ఆ వాక్యాన్ని చెప్పాలని మదిలో పెట్టుకొని వచ్చి కూర్చున్నాను. మాతో వచ్చిన పిల్లలకు కూడా తెలుసు. అది ఇక్కడ కూర్చున్నాను, ఏంటి నాకు అర్థం కావట్లేదు. అదే ప్రేరేపణ వస్తుంది. అదేందో బైబిల్ తీయగానే ఆ వాక్యమే వచ్చింది. మళ్ళా కన్ఫర్మ్ అయింది నాకు, దేవుడు ఈ మాట ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు. సేవకుడు మాట వింటలేదు, దేవుని మాట వినటం లేదు. మాట వినకపోతే ఎన్ని శ్రమలో తెలుసా? నీళ్ళే కలవరం, ఎందుకు తుఫాను, ఎందుకు పడవ ఊగిపోతుంది, ఎందుకు నీ కుటుంబంలో కలవరం? నా దేవుడి మాట విననందుకు కలవరం. ఈ పగటి వేళ నేను మీతో జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మాట ఖచ్చితంగా మనం వినాలి. ఆమేన్ చెప్పరే. పెద్ద బైబిల్ పట్టుకొని మందిరానికి బాగానే వస్తారు కానీ అమ్మో మాట మాత్రమే మంద. అసలేంద్ర గొర్రెల మంద అయినా వింటుంది కానీ, మేకల మంద అయినా వింటుంది కానీ, ఈ క్రైస్తవ మంద మాట వినదు. మాట వినని వానికి శ్రమలు కలుగును. శ్రమలో పెట్టడానికి దేవుడు పరలోకం నుండి దిగులు భూమి మీద అడుగు పెట్టింది. నీ కుటుంబాన్ని పాడు చేయడానికి దేవుడు పరలోకాన్ని విడిచి భూమి మీద అడుగు పెట్టింది. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను నాశనం చేయడానికి శత్రువులకు దేవుడిని అప్పగించుకుంది. కొరడా దెబ్బలు కొట్టబడి, దున్నబడి, ఎంచబడి, చంపబడి, సమాధి చేయబడింది. దేని కొరకు? నువ్వు శాపములో పాపములో రోడ్ల మీద తిరగాలనా? అదే దేవుని కోరిక. నిన్ను గనుడుగా ఊరేగించాలని ఆయన ఉద్దేశం. హల్లెలూయా. చిన్న పిల్లలను చూడండి, తిరణాలకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని మెడజవుల మీద పెట్టుకొని ఊరంతా తిప్పుతాడు తండ్రి. ఈ భూ సంబంధమైన తండ్రి భుజాల మీద ఎత్తుకుంటే పర సంబంధమైన తండ్రి కొండల శిఖరాలను ఎక్కించగలరండి నిన్ను. హల్లెలూయా. అలాగూ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, హెచ్చించాలంటే, ఘనపరచాలంటే నీవు నీ దేవుడి మాట వినాలి. ఎలా వినాలో తెలుసా? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా పనిచేయవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడవుతాడు. మా దేవుని మాట కూడా ఎలాగ వినాలంట? జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మనం నడవడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నాకు ఎందుకు ఇన్ని శ్రమలు వచ్చాయంటే దేవుడి మాట వెళ్ళా. ఒక పట్టణానికి వెళ్ళమంటే మరొక పట్టణానికి వెళ్ళాడండి. అందుకని దేవుడు యెషయా ప్రవచన గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు. నేను పిల్లలను కని పెంచి పెద్ద చేస్తే నా మీద తిరగబడుతున్నారండి ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. తండ్రి మాట వినని వారికి ఆస్తి ఇస్తాడా? తండ్రి మీద తిరగబడే వారికి కుటుంబంలో క్షేమము కలుగుతుందా? ఎదిరించేవాడు, మాట వినిన వాడిని అందరూ గౌరవించి ఘనపరచగలరా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఎద్దు తన కామాంధుని ఎరుగునండి. అబ్బా, ఎంత చక్కగా రాయబడి ఉంది. ఎద్దంతా తన యజమానుడు ఎవరో తెలుసుకుంటుందంట. గాడిద తన సొంతమని దొడ్డె తెలుసుకుంటుంది. మన యూట్యూబ్ లో ఒక షార్ట్ పెట్టాడు ఒక తమ్ముడు. 5 ఏళ్ల క్రితం అప్పులు ఎక్కువైపోయి ఒక ఎద్దును అమ్మేసుకున్నాడట.
ఇతడు ఆ పట్టణానికి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఆ ఎద్దు చూసి ఆగ మేఘాల మీదుగా ఇతని దగ్గరికి పరిగేసుకుంటూ వచ్చేసి అతన్ని కౌగులించేసుకొని అతని మీద పడి కౌగులించుకుంటుంటే ఇతని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. తన యజమానిని మర్చిపోలేదే. ఈ రోజున నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడి మాట వింటున్నావా? రే బాబు తాగొద్దురా నాయన అంటే దేవుడి మాట వింటున్నావా? పాడు పనులు చేయొద్దు అంటున్నాడు, దేవుడి మాట వింటున్నావా? క్రమము లేనిది అక్రమము, అక్రమైన కార్యాలు చేయొద్దు అంటున్నాడు, వింటున్నావా? ఎన్నిసార్లు చెప్పిన వినని వాడు మరి తిరుగు లేకుండా దాస్తుగా మరణించునని సామెతల్లో రాయబడలేదా? ఇంత వాక్యం వింటున్న నీ జీవితంలో మార్పు కలగట్లేదు. ఎందుకంటే నువ్వు మాట పెడచెవును పెట్టేస్తున్నావు. అది గుర్తించిన దేవుడు ఈ పగటి వేళ నీతో అంటాడు, ఇది మొదలుకొనైనా నా మాట వింటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. దశమభాగం ఇచ్చేవాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్పండి. ప్రతి ఆదివారం ప్రతిరోజు మీ ఇంట్లో సేవకుడితో పాటు గుప్పుడు బియ్యాలు పెట్టావు, గుప్పుడు బియ్యాలు తీసుకొచ్చే దశమభాగం తెచ్చేవాళ్ళు ఆమేన్ చెప్పండి. ప్రతి వస్తువులు దశమభాగం ఇచ్చేవాళ్ళు ఆమేన్ చెప్పండి. ఫస్ట్ సౌండ్ పెరిగింది, రెండోసారి చెప్పినప్పుడు సౌండ్ తగ్గింది, మూడోసారి చెప్పినప్పుడు స్పీకర్ అసలు రావట్లేదు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికెళ్ళిన వాళ్ళు కలరు. నీ సేవకుడు శ్రమ పడుతున్నప్పుడు నువ్వు సహకరించకుండా, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదరించకుండా నీ తిండి నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ తిరిగితే భయంకరమైన ఉగ్రత వస్తుందని వాక్యం చెప్తుంది. చాలా మంది చిన్న చిన్న పిల్లలు నేను మీటింగ్లు పెడతండి, ఒక కుటుంబం పిల్లగాడు ₹2 వేసి ఇంత ముంత నిండా డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. చాక్లెట్లు కొనుక్కునే డబ్బులన్నీ నాకు కానుక ఇచ్చాడు. ఒక తల్లి హాస్పిటల్లో చేస్తుంది, ఆమె దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఇంత ముంత నాకు చేతిలో పెట్టి పగల కొడితే ₹5,000-6,000 ఉన్నాయి దాంట్లో. నీ దేవుని మాట నువ్వు ఎలాగే వినాలండి? శ్రద్ధగా వినాలి. ఆయన మాట ఏంటో తెలుసా? అగ్ని వంటిదే. ఆయన మాట ఏంటో తెలుసా? బండను పగలగొట్టు సుట్టె వంటిదే. ఈ పగటి వేళ దేవుని మాట, సేవకుని మాటగా నువ్వు భావించి వినగలిగితే నీ చరిత్ర నా ప్రభు తిరగరాయునుగాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ఎంత 24 గంటలు పెద్ద మోకాళ్ళ మీద ఉండి తపస్సు చేసినా, దేవుడు నీ మాటలు ఎందుకు వింటలేదు, నీ కన్నీళ్ళు ఎందుకు చూడటం లేదు, నీ భారాన్ని ఎందుకు తన భుజాల మీద వేసుకోవట్లేదంటే నువ్వు దేవుడి మాటను త్రోసేసేవాడిగా ఉన్నావేమో. అసలు వినాల్సింది మాట కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదేమైనా నేను దేవుడి మాట వినను అన్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. పర్లేదే, స్టాండ్ లో ఉన్నారయ్యా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మాట వినే ప్రజల తల నా దేవుడు పైకెత్తును గాక. ఈ దైవజనుడు చెప్పిన మాట నా దేవుడు మీ జీవితాల్లో కార్యము చేయును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ దేశంలో గొప్ప సైన్యాధిపతి ఒకడున్నాడు. ఎట్టివాడతడు? శతాధిపతి కాదు, సైన్యమంతటికి అధిపతి. అంటే ఇప్పుడు ఇతను ఎవడు తెలుసా? రాజు తర్వాత రాజు అంతటి వాడు. అతని పేరు నయమాను. చెప్పండి, ఏం పేరు? సైన్యాధిపతే గాని, పరాక్రమము కలిగిన వాడే గాని, యుద్ధ వీరుడే గాని అతనికి ఏముంది? కుష్టు రోగం ఉంది. ఏ రోగం? ఈ చెరపట్టబడిన చిన్న పిల్లల్లో చాలా మందిని శత్రువులు తీసుకొని పోయినప్పుడు ఒక చిన్న బిడ్డ 12-13 సంవత్సరాలు ఒక బిడ్డను కూడా తీసుకొని వెళ్ళిపోతే
ఈ నయమాను గారి యొక్క భార్య ఏం చేసిందంటే ఈ చిన్నపిల్లని ఇంట్లో పనిపిల్లగా పెట్టుకొని పెంచుకుంటుంది. యుద్ధమైతే బాగానే చేస్తున్నాడు. అతని గురించి రాయబడి ఉందని తెలుసా? ఆ చుట్టూతో సైన్యములంతటికి యెహోవా నయమాను చేత జయము కలగజేశాను. ఏంటి మామూలు విషయం అనుకుంటున్నారు? ఇది ఒక అన్య సైన్యాధిపతి ద్వారా దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ చుట్టూతో వస్తున్న ప్రతి వ్యతిరేకతలు ఇతనికి జయమిస్తూ వచ్చాడంటండి. హల్లెలూయా. వాస్తవానికి అన్యులకు జయం ఎలా వస్తుంది? దేవుడి ప్రజలు కాని ప్రజలకు జయం ఎలా కలుగుతుంది అని నేను ఆలోచన చేసినప్పుడు ఒక రోజు అతను ఏం చేశాడంటే ఇంటికి వచ్చాడు, షూ తీశాడు, సాక్షులు తీశాడు, యుద్ధ వస్త్రాలని ఇప్పుతున్నాడు. ఒళ్ళంతా కుష్టి, కాళ్ళు చూస్తే కుష్టి, రసికలు కారుతున్నాయి. ఇది గమనిస్తున్న చిన్న బిడ్డ ఏం చేసిందో తెలుసా? అయ్యా యజమానుడా, షోమ్రోను దేశములో మా దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఎలీషా. ఆమేన్ చెప్పండి. అతను ఎవరో తెలుసా? నువ్వు వెళ్ళి గనక అతనితో ప్రార్థన చేయించుకుంటే నీ రోగం బాగైపోతుంది. నువ్వు పని చేయి, గిన్నెలు కడుగు, నా బయట పని చేయి, బెడ్షీట్స్ అను. ఏమి చెప్పలేదంటే అతను ఎప్పుడైతే ఆ చిన్నదాని మాట విన్నాడో, చూడండి, ఆ దేశంలో వారి రాజుగారి దగ్గర ఆజ్ఞ తీసుకొని అక్కడి నుంచి అక్కడికి కపురు పెట్టించి మొత్తం మీద అక్కడ బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడు ఏం చేశాడండి? నా వైపు చూడాలి. దేవుని సన్నిధిలో ఆశామాషాగా ఉంటే మాత్రం ఆశీర్వాదాలు రావు. నేను ముందే చెప్తున్నా. క్రమముగా ఉండకపోతే అక్రమస్తులను దేవుడు అంగీకరించడు. నీ భక్తి ఖాతాలో వేస్తాడు, తీసి అవతల పడేస్తాడు. నీ ప్రార్థన చూస్తాడు, నీ పరిశుద్ధత చూస్తాడు. అన్ని కరెక్ట్ గా ఉన్న మాట వినే పరిస్థితి లేకపోతే పక్కన పడేస్తాడు. జాగ్రత్తగా వినాలి. వాక్యము మీ జీవితాన్ని మార్చగలదు. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్రాలతో, రథాలతో, వెండి, బంగారం, డబ్బు అన్ని తీసుకొని వెళ్ళాడు ఆ దైవజనుడికి ఇద్దామని. ఆ దైవజనుడు ఏం చేశాడట? అమ్మా ఎవరు? అయ్యా, దేశంలో సైన్యాధిపతి వచ్చాడు, అతని పేరు నయమాను, అతనికి కుష్ఠరోగం ఉంది. అంతేనా? అయ్యా ప్రార్థన చేయి, అవి బాగా అయిపోవాలి. 7 నదిలో 7 మార్లు మునిగిపో, బాగా అయిపోతుంది పో అన్నాడు. ఫస్ట్ తోకాడిచ్చాడు కానీ మొత్తం మీద చివరికి మాట విన్నాడు. మాట విని అక్కడికి వెళ్ళి ఏం చేశాడట? 7 మార్లు నీటిలో ఇంతకంటే శ్రేష్టమైన నదులు వారి దేశంలో ఉన్నాయి. చూసారా? మనం ఏం చేస్తామంటే మానవ జ్ఞానముతో ఆలోచన చేస్తామండి. అతడు ఏమీ ఆలోచన చేయకుండా అక్కడికి వెళ్ళాడు, చక్కగా 7 మార్లు మునిగాడు. ఆ పనివాడి మాట విన్నాడు. వాస్తవానికి ఆ పిల్ల మాట విన్నాడు, ఆ పనివాడి మాట విన్నాడు, మునిగాడు. 7వసారి మునిగి లేస్తున్నప్పుడు ఏమైందో తెలుసా? పసి పిల్లల దేహము వలె తన దేహము మారిపోయింది. కొట్ట తప్పగా ఎందుకండి? మెడిసిన్స్ వాళ్ళేదా, డబ్బు లేదా, అధికారం లేదా, పదవి లేదా, అతని చేతిలో లేదు. ఇంత అంత కాదు, ఆ దేశమే అతని చేతిలో ఉన్న స్వస్థత లేదో, రోగం బాగవటం లేదో. ఈ రోజుల్లోనూ కూడా ప్రపంచంలో కండబలం, గుండె బలం, అండబలం, ధనబలం, కులబలం నీకు ఏదైనా ఉండొచ్చును, కానీ నువ్వు దేవుడైన యెహోవా మాట వింటేనే నీ రోగం బాగవుతుంది. హల్లెలూయా. ఎన్ని హాస్పిటల్ తిరిగిన ఫలితము శూన్యము. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె పక్కన చెప్పే సువార్తమ్మ గారి మాట విని యేసు దగ్గరికి వెళ్ళి గడగడగడగడలాడుతూ వణుకుతూ వెళ్ళి వస్త్రాన్ని ముట్టుకుంటే ఏం జరిగింది? ప్రైజ్ ది లార్డ్. మరి ముందు వాక్యంలో మీరు చదవలేదా? 6 అంతస్తుల బిల్డింగ్, అన్నిటికీ నాటు మందులు, ఆ మందులు, ఈ మందులు వాడి వ్యాయామానికి మొత్తం బిల్డింగ్ అమ్మేసుకుంది కదా తను. పరమ డాక్టర్ మన యేసయ్య. అయితే నీకు రోగం ఎందుకు పెడతాడో తెలుసా? నీకు కొన్ని శ్రమలు ఎందుకు పెడతాడో తెలుసా? నీకు కొన్ని ఇబ్బందులు ఎందుకు పెడతాడో తెలుసా? ఒక్కొక్కసారి శత్రువుకు దేవుడు నిన్ను ఎందుకు అప్పగిస్తాడు
చూస్తాడు తెలుసా? నువ్వు దేవుని మాట వింటావా లేదా. నీ టాలెంట్ చూడడు, నీ పాఠం చూడ్డు, నీ ప్రసంగాన్ని చూడ్డు, నీ మందిరాన్ని చూడ్డు, నీ కారును చూడ్డు. నువ్వు మాట వినే పిల్లవా కాదా, మాట వినే కుర్రోడువా కాదా అని చూస్తాడంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, నయమాన చిన్నదాని మాట విని వెళ్ళినందుకు రోగం బాగైంది కదా. ఆ ఇంటి పక్కన మార్తమ్మ చెప్పిన మాట విని వెళ్ళి 12 సంవత్సరాలకి స్వస్థత కలిగింది కదా. వారికి మేలు చేసిన నా దేవుడు మీకు మేలు చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట వింటే నా ప్రభు మీ చరిత్ర మార్చును గాక. హల్లెలూయా. ఆయన మాట అంట అగ్ని వంటిదంట. ఆయన మాట అంట బండను పగల కొట్టే సుత్తి వంటిదంట. ఎవరెవరో పూర్వంగోకులు మాటలు వింటున్నారు. ఎక్కడెక్కడో కనిపించని చాటింగ్ల్లో ఒకడు ఇష్టపడి మొత్తం మీద ఒక దగ్గర కలుసుకుందాం అనుకున్నాడట. ఈ ఫేస్బుక్లు వచ్చినాయిగా, వాట్సాప్లు వచ్చినాయిగా, మనిషి విచ్చలవిడైపోయాడండి. ఇప్పుడు మొత్తం మీద ప్రొఫైల్ ఏదో పెడతారు కదా, డిపిఓ ఏదో పెట్టుకున్నాడు. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, మొత్తం మీద ఓకే అయింది. ఒక దగ్గర కలుసుకుందాం అన్నారు. వీడికేమో 32 సంవత్సరాలు, ఆ అమ్మాయి 25-26 సంవత్సరాల అమ్మాయి. మొత్తం మీద వెళ్ళి ఒక రోజున పార్కులో కలుసుకుందామంటే కర్ర పట్టుకొని వస్తుంది ఆ ముసలిది. ఏంటి అని చూస్తే నేనే అంటది. ఈమె వయసులో ఉన్న ఫోటో పెట్టుకుందంట డిపి. చూడండి లోకం ఎటుపోతుందో. అయినా ఆమంటది నన్ను పెళ్లి చేసుకోలేదా, పోలీస్ కేసు పెడతానంటది. ఎందుకు చాటింగ్ చేసావు 3 సంవత్సరాలు, ఎందుకు నన్ను ఇష్టపడ్డానన్నావు? ముసలాడు వాళ్ళు నాకు తెలియదు, ఏమి నీ తెలియట్లేదు, ఆ బయోడేటా తెలియలేదు, ఆ వైపు తెలియదు అని వాడి మీద రివర్స్ అయిపోతుంది. ఎవరు మాట విని వెళ్ళేదాడు? ఎవరు మాట విని వెళ్ళింది? మాయ మాటలు విని వెళ్ళారు. ఆ మాటలు విని వెళితే మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయేమో కానీ నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు మాట వింటే మీ చరిత్ర బాగుపడును గాక. ఇలానే తెరాహు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడి కుమారుడి పేరు అబ్రహాము. పరాయి దేశంలో, అన్య దేశాల్లో కాలాలు గడుపుతూ ఉన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో దేవుని వాక్కు అరుదుగా ప్రత్యక్షం అవుతూ ఉండేది. అమ్మా ఏంటంట? అరుదుగా దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతూ ఉండేదంట. వీళ్ళు బొమ్మలు చెక్కుకునేవాళ్ళు కదండి. ఈ బొమ్మలు తయారు చేసి చక్కగా వరుసగా పెద్ద బొమ్మ చిన్న బొమ్మలు ఇట్లా పెట్టి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఈ కాలక్రమంలో ఏం జరిగిందంటే, ఇదేంట్రా మా డాడీ ఏమో చేసేటప్పుడల్లా పెద్ద బొమ్మ చిన్న బొమ్మ అంటాడు, ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు ఏమంటాడు పెద్ద దేవుడు చిన్న దేవుడు అంటున్నాడు. అసలు ఇంతకీ ఇవి బొమ్మలా దేవుళ్ళా అని అతని మనస్సులో ఒక ఆలోచన కలిగింది. ఆలోచిస్తా ఉన్నాడు. ఒక రోజున తెరాహు భోంచేద్దామని మధ్యాహ్నం వేళ ఇంటికి వెళ్ళాడు. ఈ వరుస బొమ్మలు పేర్చుంటే ఇగో ఇలా పట్టుకొని ఇట్లా అన్నాడు. అనుకోకుండా అదేమైందంటే మధ్యలో బొమ్మ జారింది. అది జారి పై బొమ్మ ఈ బొమ్మ మొత్తం 4 బొమ్మలు కింద పడి పగిలిపోయాయి. మధ్యాహ్నం వాళ్ళ నాన్నగారు వచ్చి ఒరే ఏంట్రా ఈ దేవుడిని ఇలా పడేసాడేంట్రా అని అడిగాడు. లేటాడి పెద్ద దేవుడు చిన్న దేవుడిని పిలిస్తే పలకలేదని ఒక దెబ్బ కొట్టాడు. ఆ దేవుడు కోపం వచ్చి చిన్న దేవుడిని కొట్టాడు, ఆయన కోపం వచ్చి ఆయన కొట్టాడు. అట్లా వాళ్ళ గొడవలు కింద పడిపోయారు అని చెప్పాడు. అబద్ధం ఆడుకో, పుట్టినది మొదలుకొని ఈ మా చేతులతో స్వహస్తాలతో చేసాము ఈ బొమ్మలు, ఇవి మాట్లాడవురా. అప్పుడు అర్థమైపోయింది అబ్రహాముకి, మేము ఆరాధన చేస్తున్న ఈ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, ఇవి మట్టి బొమ్మలు. అప్పుడు ఇంటి పైకి వెళ్ళి 2 చేతులు తలగాడు చేసుకొని పరలోకంలో ఆలోచన చేస్తా ఉన్నాడు. దేవుడనే వాడుంటే నాకు కనబడాలి, దేవుడనే వాడుంటే నాకు కనబడాలి. ఈ పగటి వేళ నువ్వు కూడా అనుకున్నావుగా నాకు దేవుడుంటే మాట్లాడాలి అని, దేవుడుంటే కనబడాలి అని, దేవుడుంటే నా బ్రతుకు మారుస్తాడు అని, దేవుడుంటే నా స్థితి మారుస్తాడని ఎన్నోసార్లు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ అనుకున్నావుగా. ఎలా మాట్లాడతాడో తెలుసా? పరలోకములో నుండి
అబ్రహాం మెల్లని స్వరముతో పరలోకము నుండి దేవుడు పిలిచాడు అబ్రహాముని. అయ్యా, నీ దాసుడిని నేను ఆలకిస్తున్నాను, చిత్తమయ్యా అన్నాడు. లే, నీ భార్యను తీసుకొని బయలుదేరి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నువ్వైతే ఏ సెంటర్కి రమ్మంటావు? అచ్మాపూర్ సెంటర్ రమ్మంటావా? జాబరకొండ సెంటర్కి రమ్మంటావా? మల్లెపల్లి కొండ సెంటర్ రమ్మంటావా అని అడుగుతావు. దాహం, ఆ తపన దేవుడి ద్వారా దీవించబడాలి అనే వాంఛ, తృష్ణ కలిగిన వారు ఆ స్వరాన్ని గుర్తుపెట్టి పోతానే ఉంటాడు యేసునామములో. హల్లెలూయా. ఏ ఆశ కలిగిన వారికి ఆశ, పెళ్లి ఆశ కలిగిన వారికి అన్ని పెళ్లిళ్ళే ఎదురవుతాయి. చెడు పనులు చేయాలనుకునే వారికి అల్లా ఏదో డబ్బులు కనపడతా ఉంటే, బిందులు కనపడతా ఉంటే, దండలు కనపడతా ఉంటే, ఆ పిచ్చిలో ఉన్నవాడికి అయ్యే కనపడతాయి. వ్యభిచార పిచ్చిలో ఉన్న వాడికి ఆంటీని చూస్తాడు, ఆమెను చూస్తాడు, ఈమెను చూస్తాడు, ఏదో ఒక దాన్ని తీసుకొని పోతాడు. ఏ పిచ్చిలో ఉన్నవాడికి ఆ పిచ్చి ఎదురవుతా ఉంటది. దేవుడు అన్యాయస్తుడు కాదు. మంచివాడి మీద చెడ్డవాడి చేతిలో కూడా వర్షాన్ని, సూర్యుని కురిపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. లేచి బయలుదేరి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండా కట్టు బట్టలతో భార్యను తీసుకొని బయలుదేరాడండి. ఎవరి మాట విన్నాడండి? అబ్రహాం లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకే వెళ్ళిపోయాడు. ఒక ఊరికి వెళ్ళిపోయాడు. ఆ ఊరిలో దేవుడు అతన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. అతని గర్భాన్ని తెరవడం ప్రారంభించాడు. అతని గర్భం నుంచి పిల్లలు పుట్టడం గమనించాం. 12 మంది, 12 గోత్రాలు. ఈ విశ్వమంతా అబ్రహాము సంతానంగా మార్చబడిందండి. 318 మంది పనులు ఇంట్లో ఉన్నారు. ఇంత పుట్టి అలవర్చబడిన వారు 318 మంది. టిఫిన్ అనాలంటే ఎంతమందికి? 318 మందికి ఎంత పిండి కావాలి? ఇడ్లీ వేయాలి అనుకో, ఎన్ని ఇడ్లీ వేయాలి? 2 మనుషులు చేయడానికి ఇప్పుడు మా పిల్లల కింద మీద అయిపోతున్నారు. 318 మంది టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్. పొరపాటున వారానికి ఒకసారి చికెన్ మటన్ పెట్టాలంటే 8 మేకలు పోయాలి అబ్రహాము. ఆ దేశము లోతు అబ్రహాము నివసించుటకు ఆ దేశం సరిపోలేదు. ఎందుకయ్యా అబ్రహాముకి ఇంత ఆశీర్వాదము? ఎందుకయ్యా అబ్రహామును ఇంతగా దీవించావు? మూల పురుషుడిగా మార్చావు ఎందుకంటే అతడు నా మాట విన్నవాడు. ఇంట్లో ఒక తండ్రికి 2 ఆడపిల్లలుంటే తండ్రి మాట వినే పిల్లకి అన్ని ఇస్తాడు. మాట వినే పిల్లకి ఖచ్చితంగా ఏదో ఒక నష్టం, కీడు జరుగుతుంది. సొంత నడిపింపులో వెళ్ళే పిల్లకి ఖచ్చితంగా నష్టమే. మరి అబ్రహాముని దేవుడు మూల పురుషుడిగా చేసి ఆయన గర్భాన్ని ఆశీర్వదించి ఇస్సాకును పుట్టించి, ఇస్సాకు నుంచి యాకోబును పుట్టించి, యాకోబు నుంచి 12 మందిని పుట్టించి ఇంత విస్తారమైన ప్రజలను వారి గర్భాల నుంచి ఆశీర్వదించాడంటే కారణం ఏంటి? అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటున్నావా? వినకూడని వారి మాట వినే వాళ్ళు ఎక్కువైపోయారు. వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజున నీ చరిత్ర బాగుపడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే, మీరు వెళ్ళే ప్రతి స్థలంలో నా దేవుడు ఉండి మీకు తోడుగా ఉండి ఆశీర్వదించాలంటే నువ్వు మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యోనా దేవుని మాట వెనుక వెళ్ళినందుకు తుఫాను, కలవరం, భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో ఎదురయ్యాయండి. ఎదురయ్యలేదా? చెప్పలేదమ్మా. ఈ రోజున అలాంటి పరిస్థితులు ఎంతో మంది కుటుంబాల్లో ఎదుర్కొంటున్నారు. మాట వినటం లేదు కనుక వాళ్ళకి అది అర్థం కావట్లేదు. రెండవది చూడండి, భయంకరమైన కుష్ఠ రోగితో బాధపడుతున్న ఆ నయమాన చిన్న బిడ్డ మాట విన్నాడా లేదా? విన్నందుకు ఏం జరిగింది? స్వస్థత. పసిపిల్లల దేహము వలె చక్కగా సాఫ్ట్ గా దేహం అంతా మార్చబడిందంట. దేవుడి మాట వింటే నీకు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము దేవుడి మాట విన్నందుకు అతని సంతానాన్ని భూమి మీద ఇసుక రేణువుల వలె
విస్తరించాడా లేదా? హెబ్రీలో చక్కగా రాశాడు, నిన్ను విస్తరింపచేస్తాను, నిన్ను ఆశీర్వదింపజేస్తాను, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను దీవిస్తాను. ఈ రోజున నువ్వు దేవుడి మాట వింటున్నావా? సాతాను మాట వింటున్నావా? లోకస్తుల మాట వింటున్నావా? నిన్ను పెంచి పెద్ద చేసిన నీ ఆత్మీయ తండ్రి మాట వింటున్నావా? ఎవరి మాట నువ్వు జాగ్రత్తగా వింటున్నావు? మాట వింటే హెచ్చిస్తాడు, మాట వినకపోతే ఆ అధ్యాయముల మధ్యలో నుంచి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నీ కాలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాపం, నీ తొట్టె శాపం, నీ పొలము శాపం, నీ పిల్లలకి శాపం, నీ వ్యాపారానికి శాపం. మాట వినని ఎడల అని కింద ఉంటుంది, మాట వినిన ఎడల అని మొదట ఉంటుంది. చూసారా బిడ్డలారా? మాట వినే ప్రజలైతే నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరొక 2 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగిస్తా. 5 లేక 7 నిమిషాల్లో ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లానే అన్ని కుటుంబంలో పుట్టి చేపలు పట్టుకుంటూ సరైన వస్త్రాలు లేకుండా గోషుగుడ్డలు పెట్టుకొని ఉంటారు ఈ సముద్ర రేవున. మీరు ఎప్పుడైనా సముద్రం చూసిన వాళ్ళు ఉంటే ఆమె చెప్పండి. హల్లెలూయా. మాది సముద్ర ప్రాంతం, చీరాల. మేము తరచుగా వెళ్తా ఉంటాం. మన కూడా తమ్ముడిల్లు ఓపెనింగ్కి వెళ్ళి అక్కడ జాయయ్య గారు, జబరాజయ్య గారు, మన జాషువా అయ్య గారు, మన చాలా మంది దైవజనులు, సునీల్ పాస్టర్ గారు, వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వెళ్ళి ఆ బీచ్లో సరదాగా ఆడుకొని వచ్చాం. వాళ్ళు ఎలాగుంటారండి? వాళ్ళ వస్త్రాలు గమనించారా మీరు? చేపలు పట్టే వాళ్ళు ఎలాగుంటారు చూడండి. లోకాసువార్త 5వ అధ్యాయములో 2 నుంచి మీరు అలా చదువుకుంటూ వెళ్తే నా వైపు చూడండి, నేను చెప్పినప్పుడు చదవండి. అక్కడ చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప అయినా దొరికిందండి? రాత్రంతా ప్రయాసపడ్డారు, బాగా వేసారిపోయారు, ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయారు. చేపలు పట్టేవారికి ఎక్కడ వల వేయాలో బాగా తెలుసు, ఏ సమయంలో వల వేస్తే చేపలు పడతాయో బాగా తెలుసు వాళ్ళకి. ప్రయత్నం చేశారు కానీ ఫలితం కాస్త శూన్యంగా మార్చబడి ఇక వలలో శుభ్రంగా కడుక్కొని నెత్తిని పెట్టుకునే సమయంలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఈ రోజున ఏ కలవరాల మధ్యలో కాపురం చేస్తున్నావో నాకు తెలీదు, నీ దగ్గరికి నా ప్రభు వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన నీవు ఆయన మాట వినగలిగితే నా ప్రభు నిన్ను నిండుగా మెండుగా దీవించునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు దోణి దగ్గరికి వచ్చాడు. దోణి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యలారా ఏమైంది? ఏముందయ్యా? సంకనాగిపోయింది జీవితం అంతా, ఆయాసం పాయాసం అయిపోతుంది. మా ఇంట్లో పిల్లలందరూ అన్నం కూడా లేని పరిస్థితి. 4 చేపలు పడితే అమ్ముకొని జీవనం తీసుకెళ్లి పిల్లలు పెడదామంటే అది లేదు. రాత్రంతా ప్రయాసపడ్డా ఒక చేప కూడా మాకు దొరకలేదు. మీరు రాసుకోండి, రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప దొరకలేదంటే నీ జీవిత కాలం అంతా నీ వ్యక్తిగతంగా నువ్వు ఎంత ప్రయాసపడ్డా నీ జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. నీ చదువు నిన్ను ప్రయోజకుడిగా చేయదు, నీ జ్ఞానము నిన్ను ప్రయోజకునిగా చేయదు. నీ ఊరు బలం, కన్న బలం, ధన బలం ఏమి చేయదు. నీ కడుపు లేకపోతే ఊరోళ్ళు ఏం చేస్తారు? నీ గుండె హార్ట్ ప్రాబ్లం ఉంటే నాయకుడు ఏం చేస్తాడండి? నీ డబ్బుని ఏం చేస్తుంది? హల్లెలూయా. అక్కడికి వెళ్ళి యేసయ్య అన్నాడు, ఓకే మీ సమస్య నాకు అర్థమైంది, కానీ అమ్మా నీకు రోగమా? నాకు అర్థమైంది తల్లి, చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు, లోతుగా వెళ్ళి వలే. ఏందయ్యా? రాత్రి అంతా లాగి చేతులు ఏమైనాయి? ఆ కొండ ఈ కొండ ఎక్కరాని కొండలు ఎక్కి వేసారిపోయి జీవితంలో మరణమే శరణం అనుకుంటున్నావుగా. కానీ ఒక ప్రయత్నం చేయి, కొంచెం లోతుగా వలవేయి. అమ్మా ఇంకా లోతుగానా? సీమోన్ అంటాడు, అంద్రేయ, బర్తలోమై, యోహోను, పాపకి వెళ్దాం, వల వేద్దాంలో. నీ మాట చొప్పున మేము వల వేస్తాం అని చెప్పాలి. ఎవరి మాట చొప్పున? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగూ కొంచెం లోతుగా వెళ్ళారు. నేనంటాను, పై ప్రార్థన చేస్తున్నావు సరిపోదు, కొంచెం లోతుగా వెళ్ళు. పై విశ్వాసాన్ని చూపిస్తున్నావు సరిపోదు, కొంచెం పెంచు. పై భక్తి కాదు, కొంచెం లోతుగా వెళ్ళు.
పడవ కూడా మీరు గమనించండి, మీ దగ్గర కూడా పడవ ఉంటది కదా, ఇక్కడెక్కడ ఈ చెరువులో ఇప్పుడు బంద్ చేసినట్టున్నదిగా. ఈ పడవలో పైన అంటే కొంచెం నీళ్లు తక్కువ ఉన్న దగ్గర పడవ అంత సాఫ్ట్ గా స్పీడ్ గా వెళ్తుందా? కొంచెం లోతుగా వెళ్తే ఆహా ఎంత చక్కగా మనకు కూడా ఊగడానికి బాగుంటుంది, మంచిగా ఊపుతూ అలాగ తీసుకెళ్ళి. అవునా కదా? పైన భక్తి చేస్తే పైన మసాలా పెడితే బాగా మసాలా బాగా లెగ్గని కొట్టి కట్ చేసి లోపల పెట్టి ఫ్రై చేసి తింటుంటే యేసు రక్తమే జయం, ఎంత మధురం ఉంటుంది. అవునా కదా? నోరు ఊరకూడదు, మీకు ఉపవాసాలు ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయా హల్లెలూయా. లోనికి వెళ్ళారు, కొంచెం లోతుగా వెళ్ళి వదిలేశారు, లాగుతుంటే ఒట్టిగానే వస్తుంది. ఏంట్రా దేవుడి మాట విన్నావు, ఈయనెవరో బోధకుడి మాట విన్నావు, అయినా కూడా ఏమీ పడలేదు అనుకుంటున్నాడు మనసులో. మందిరానికి వచ్చారు, నాకేమి జరగట్లేదని నువ్వు మనసులో ఎన్నోసార్లు అనుకున్నావు కదా, కానీ అలాగనే నిలబడి ఉన్న నిలకడగా నా ప్రభు నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాను. లాగుతా ఉండగానే సడన్ గా ఏమైందంటే కొంచెం టైట్ గా తగిలింది. అరే ఏంటి టైట్ గా ఉంది? కొంచెం కళ్ళల్లో సంతోషం, నోటి నిండా నవ్వు. లాగుతున్నాడు. ఒరే కొంప తీసావు, 10 మాల చేప పెద్దగా ఒకటి పడిందా ఏంట్రా అనుకుంటున్నాడు. లేదురా, ఈ మూమెంట్ చూస్తుంటే అయ్యో చేపల్లాగే ఉన్నాయిరా, లాగురంటే సగం లాగెళ్ళిపోయి వాళ్ళ చేతులు బర్రెక్కిపోయినాయి. రాత్రి అంతా ప్రయాసపడి ఉన్నారు కదా, వాళ్ళ కాలేదు. ఇక లాగుతుంటే రాలేదు. రే కొంచెం ఆ చేపలు కిచ్చి 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 కనబడుతున్నాయి, కళ్ళకి కనబడే లెక్క. పేతురు ఏడు ఆంధ్రయ భర్తలో పిలుపు తోమా రాండ్రా అనగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం లాగితే ఆ చేపలన్నీ ఆ పడవలో వేయగా ఆ పడవ మునిగిపోయి పెద్ద పెద్ద చేపలు ఆ ఒక్క రోజున వారి వలలో పడ్డాయి. తను ఎప్పుడు వారి జీవితంలో ఎప్పుడు అట్టి చేపలు వారు చూడలేదంట. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్య చెప్పినట్లుగా నువ్వు వినగలిగితే, నా యేసు చెప్పినట్లుగా నువ్వు స్థిరపడగలిగితే, నా యేసు చెప్పినట్లుగా ఆయన మాట శ్రద్ధగా విని పని చేయగలిగితే, ఒక దినాన్ని గిన్నె నిండి పొంగి పొర్లేలో నా ప్రభు చేయగలడు. చెప్పట్లో చూసారా బిడ్డారా? ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను నేను. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. యోనా దేవుని మాట విననందుకు ఏమైపోయాడు? పెద్ద గాలి తుఫాను, తన ఓడ మునిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా ఉంటావా? అబ్రహాములాగా మాట వినేవాడిగా ఉంటాం. మాట విన్న అబ్రహాము సంతానాన్ని ఇసుక రేణుల వల్ల దేవుడు ఏం చేశాడు? దీవించాడా లేదా? హల్లెలూయా. చిన్న బిడ్డ మాట విన్న నయమాను జీవితంలో స్వస్థత కలిగిందా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు మాట విని వలవేసిన పేతురు యోహాను జీవితంలో ఏం జరిగింది? విస్తారమైన నా కన్నులకు ఇది కన్నబడిన నీ మాట నే వినలేదు, నాతో నీవు చేసిన నిబంధనను నీవెన్నడూ మీరలేదు. హల్లెలూయా. పశువులు రాజులు నీ మాటలు విని లోబడుచుండినను, మత్యము నీ మాట లక్ష్య పెట్టినను నీ మాటనే వినలేదు. చూసావా? రాజులు దేవుని మాట విన్నారు, పశువులు దేవుని మాటలు విన్నాయి. యోనా ఆ అగాధములో ఉన్న చేప దేవుని మాట వింది. కానీ స్వహస్తాలతో చేయబడిన మానవుడు దేవుని మాట వినటం లేదు. ఈరోజు నువ్వు మాట వింటున్నావా? మాట వింటలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాట వింటే నీ కొరకు దేవుడు దిగొచ్చి యుద్ధం చేస్తాడు. మాట వినకపోతే నీ కుటుంబంలో తుఫాను, కలవరం, అలజడి, సమస్యలు ఎదురవుతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట చదువునానా? సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7వ వాక్యం నుంచి 1-2 మాటలు.
సమయం లేదు కనుక నేను త్వరగా ముగించేస్తున్నా. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్ర తీసుకొని నీవును నీ సహోదరుడైన సరే, నేను మోషే గురించి కనుక ఇవన్నీ చాలా సమయం పడుతుంది కనుక మీకు టూకీగా చెప్పేస్తాను. భూమి మీద ఉన్న జనులందరికంటే మిక్కిలి సాత్వికుడు ఎవరు చెప్పరేంటమ్మా? మోషే. ఎక్కడ ఎవరికంటే అంట? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిక్కిలి సాత్వికుడు మోషే. చాలా మంది సాత్వికంగా కనపడుతుంది, ఇంటికి వెళ్ళినప్పుడు చూడాలా. ఇక్కడ ఏడవమంటే ఏడవరు, మొగల రేకులు, ఆరు రేకులు, పూల రేకులు, సీరియల్ చూపుతూ ఏడుతా కూర్చుంటారు. ఒక నాయన ఏడ్చి ప్రార్థన చేయడు తల్లిదారంటే చాలా మంది చేయరు. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిక్కిలి సాత్వికుడు అంట మోషే. దేవుడు ఏం చెప్పాడు? మాట్లాడమంటే మనల్ని కొట్టాడు. దేవుడి మాట విననందుకు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది నడిపించిన మోషే నాయకుడండి. భార్య పిల్లల్ని విడిచిపెట్టి రాత్రనక పగలనక శ్రమపడి కష్టపడిన మోషే దేవుని చిన్న మాట విననందుకు పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. చూసారా? నీవైనా నేనైనా దేవునికి ఎవరైనా సరే ఒకటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. మాట విన్న అబ్రహాము చరిత్ర మార్చేశాడు. మాట విన్న నయమాన చరిత్రను దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. మాట విన్న పేతురు యోహాను యొక్క చరిత్రను దేవుడు దీవించాడు. మాట వినని యోనాకి ఎన్నో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు. మళ్ళీ ఏ తప్పు చేయడు. ఎంతకీ భయంకరమైన శ్రమలు అనుభవించేవాడు ఏ తప్పు చేయడు. భయంకరమైన ఘోరాలు నేరాలు చేసిన వాడు దేవుని మాట విని వాటన్నిటిని శుభ్రం చేసేసుకుంటాడు. చాలా మంది కుటుంబాల్లో కూడా చూడండి, మంచి వాళ్ళ కుటుంబంలోనే ఘోరమైన శ్రమలు ఉంటాయి. గాలి తిరిగి లోకంలో రకరకాల పనులు చేసే వాళ్ళకి మంచి కుటుంబాలు దొరుకుతాయి. ఎందుకని అంటే వాడు సత్యాన్ని విని మనస్సును మార్చుకొని హృదయాన్ని బాగు చేసుకున్న సంగతి ఎవరు గుర్తించరు. నీకు తెలియక అదెట్టా ఇదిట్టా అని 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 నీ నరాలకు కుష్ఠరోగం అంత అసూయ సనుగుడు వచ్చేసింది. ఆ ఏమో మెట్టి మీద మెట్టు ఇల్లు మీద ఇల్లు కొంటనే ఉంటుంది, పోతానే ఉంటుంది. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి డ్రింక్ పోసి వెళ్తుంది, నువ్వు వెళ్ళి తాగి వస్తూ ఉంటావు కోటం పెడితే. ఏం బతుకులండి. అలా కాకుండా ఉండాలంటే నీవు కూడా అనేకులకు తలగా ఉండాలంటే, అనేకులకు పెట్టేవారిగా ఇచ్చేవారిగా ఉండాలంటే నీ దేవుని మాట, నీ సేవకుని మాట నువ్వు శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథంలో మీకు తెలుసు 1వ అధ్యాయం 12లో ఏమన్నాడండి? 127 సంస్థానాలకు అధిపతిగా ఆమెను మంచి స్థాయిలో దేవుడు ఉంచాడా లేదా? అమ్మ ఎన్ని రాజ్యాలకి? 120. ఇక ఆ తర్వాత రాష్ట్రాలు ఏమి లేవు. వాటన్నిటికీ ఏకైక రాణి ఎవరు? వస్తి అని చెప్పు. ఫస్ట్ ఎవరు? మొదట రాణి వస్తి. అయితే ఏం జరిగిందంటే మంచి విందు చేశారు, అందరూ వచ్చారు. 127 మంత్రులు అందరూ వచ్చారు. ఆ విందు అంతా అయిపోయింది, ఎటోలో వెళ్ళిపోవాలి కదండి. కోట ముగించినాక 7వ రోజున భోజనం చేసుకుని ఎటోలో వెళ్ళిపోవాలి కదా. ఈ మంత్రులు అన్నారు, అయ్యగారు అమ్మగారిని చూడాలి, ఎప్పటి నుంచో మా కోరిక, ఒకసారి పిలిపిస్తే అమ్మను చూసి దండం పెట్టుకొని వెళ్తాం. సంఘాన్ని చూడాలి ఒకసారి, సహవాసాన్ని చూడాలి ఒకసారి, దర్శిస్తే దీవుని కదా. ఓ అదంత భాగ్యం. ఇదా శనిలో పోయి వస్తే రాణి గారిని అమ్మగారిని తీసుకొని రా, రాజుగారు చెప్పాడని చెప్పాను. అమ్మగారు ఏం చేయాలి? రాజుగారి మాటకి. ఆ రాజు ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. రాజు చెప్పినప్పుడు నువ్వు తక్షణమే ఎక్కడ పని ఎక్కడ పడేసి ఆ మేఘాల మీదకి వెళ్ళాలి. అప్పుడు పరిగెత్తావు రోగం ఉన్నప్పుడు, అప్పుడు పరిగెత్తావు అప్పులు ఉన్నప్పుడు, అప్పుడు పరిగెత్తావు సమస్యలలో, రకరకాల వాటిలో చిక్కుకున్నావు. ఇప్పుడు ముదిరిపోయావు. 127 సంవత్సరాలకు రాని అయిపోయావు. ఇల్లు కట్టుకున్నావు, కారు కొన్నావు, పిల్లలకు ఉద్యోగం వచ్చి స్థిరపడ్డారు. ఇంకేమన్నా నీకు ఎదురు లేదు, తిరిగిలేదు అనుకుంటున్నావు. హృదయంలో గర్వించావు. షండ్రుడు అమ్మా అయ్యగారు రమ్మంటున్నారు, మంత్రులు నేను చూస్తారా?
ఇప్పుడే నేను చేరిప్పేసాను, నైట్ వేసుకున్నాను, మళ్ళీ చీర కట్టడం నా వల్ల కాదు, ఈసారి చూద్దాం రానని చెప్పు అని. అమ్మా రాజుగారు చెప్పారు, ఆయనకేం పని పాట ఉండదులే పోయారు. ఒకప్పుడేమో గడగడ వణుకునేవాళ్ళు, ఒకప్పుడు సేవకుడంటే గడగడ వణుకునేవాళ్ళు, దేవుడు అంటే గడగడ వణుకునేవాళ్ళు. నీకు అప్పులు ఎక్కువై, రోగం ఎక్కువై, సమస్యలలో కష్టాలలో నలిగిపోతున్నప్పుడు గడగడ వణుకునేవాళ్ళు ఈ రోజు ఈ మాటలు మాట్లాడుతుంటే సేవకులు గుండె పగిలిపోతుందండి ఒక్కొక్కసారి. రాజుగారి దయగలిగిన వాడే ఏమనడు, పాస్టర్ ఏమనడు అనకపోవచ్చు, కానీ పరలోకమందున్న దేవుడు ఖచ్చితంగా వ్యక్తికి తీర్పు తీరుస్తాడండి. హల్లెలూయా. వచ్చింది రాలేదు, చూడండి మీరు వచ్చి చెప్పండి శనుడు, అయ్యా రానంటే రాను, రానంటే రాను, రానంటే రాను అంటూ 3 సార్లు నొక్కి చెప్పాడు. ఈ మధ్యలో వాళ్ళ వల్లే అసలు ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చేది. ఇలా నొక్కి చెప్పగానే ఆ చుట్టూతో మంత్రులు అందరూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, రాజుగారు మీరు ఏమైనా అనండి, ఇప్పుడు మరలా మేము తిరిగి మా దేశానికి మేము వెళ్ళాలి, మా భార్యలు కూడా మా మాట వినరు, లెక్క చేయరు, కనుక దీనికి పరిష్కారం చేయి, లేదంటే మాత్రం మేము ఊరుకోమన్నారు. శాసనమే కదా, ఎవరి మాటైనా రాజ్యంలో ఒక క్రమం ఉన్నట్టు ఆ క్రమం పాటించాలి కదా. అమ్మా ఇక్కడికి వచ్చి సిగరెట్ తాగొచ్చా, ఇక్కడికి వచ్చి బూతులు చెప్పొచ్చా, ఇది పరిశుద్ధ స్థలం కదా, ఏ సహవాసం ఉండే క్రమానికి మనం లోపడాలి. అప్పుడు ఏం చేశారు తెలుసా, వాళ్ళందరూ చివరికి ఎవరు రానంటది కాబట్టి ఆమెను తొలగించు, తీసేయి, అవసరం లేదు తీసేయి. రాజుగారు కూడా ప్రేమే ఆమంటే, మాకు కూడా ప్రేమే చాలా మంది అంటే, ఏం చేస్తాం మాట వినని మంద కదా, తీసి పడేస్తే రోడ్డు మీద బట్టలు పడేస్తే ఎక్కడికి వెళ్ళిందని ఎతుకుతున్నారు బైబుల్ నిపుణులు. ఇప్పుడు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది, ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. గర్వం ఎంత పనిచేసింది, మాట విననందువల్ల ఎంత పనిచేసింది, ఆమె జీవితం ఏమైంది, ఆగమైపోయింది. తల్లిదండ్రులు లేకపోయినా మాట వినే పిల్ల గనుక ఎస్తేరు తర్వాత రాణి అయింది, అది వేరే విషయం. హల్లెలూయా. ఈ పగటి వేళ ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మాట మీరు వినగలిగితే మీ పరిస్థితులను నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. అబ్రహాము దేవుడి మాట విన్నాడు కదా, దీవించబడ్డాడా లేదా? పేతురు యోహాను దేవుడి మాట విని విస్తారమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడా లేదా? నయమాను దేవుని మాట విని స్వస్థత పొందుకున్నాడా లేదా? దేవుని మాట వినని వస్తువు బతికేమైంది, దేవుని మాట వినని యోనా పరిస్థితి ఏమైంది? ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆత్మ జీవితం ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? అన్ని తెలుసనే ఆలోచనలో ముందుకెళ్ళిపోతున్నావా? ప్రతిదీ నేర్చుకుంటూ లోబడుతూ దేవుని భయముతో బ్రతుకుతున్నావా? ఈ ఉపవాస పండుగలలో ప్రభు నీకు 2వ దినాన మొదటి ఉదయకాలం మాట్లాడుతున్నది ఏంటంటే, నా మాట నువ్వు శ్రద్ధగా వింటే నీ బ్రతుకును నేను ఏ దేవనముగా చేయబోతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది, నా మాట బండను పగలగొట్టు శుద్ధ వంటిది. ఆ మాటలు నువ్వు జాగ్రత్తగా వింటే నా ప్రభు మిమ్మల్ని ఊరేగించునుగా. ఒక ఊర్లో ఒక తల్లికి 2 కుమారులు. ఆ 2 కుమారులు కవన పిల్లలు అవటం వల్ల ఒకేలాగా పుట్టి పెరిగారు. 2 చక్కగా వయసుకొచ్చారు. వాడు ఎర్రగుంటాడు, వీడు ఎర్రగుంటాడు. వాడికి ఉంగరాలు జుట్టు, వీడికి ఉంగరాలు జుట్టు. వాడికి ఇక్కడ మచ్చ ఉంటుంది, వీడికి మచ్చ ఉంటుంది. అసలు అచ్చం ఒకరిని ఒక గుర్తుపట్టలేం. ఒకడేమో లోకానికి అలవాటు పడ్డాడు, ఒకడేమో తాగుడికి అలవాటు పడ్డాడు, ఒకడేమో భక్తిగా ఎదగడం అలవాటు పడ్డాడు. ఈ అన్న చెప్తూ ఉండేవాడు, తమ్ముడా వద్దురా, లోకం మంచిది కాదు, అలవాటులు మంచివి కాదు, పద్ధతులు మంచివి కాదు, ఇకనైనా నువ్వు దేవునికి లోబడి బ్రతుకురంటే చూద్దాంలే చేద్దాంలే అంటూ ఉండేవాడు. ఒక రోజు ఏం జరిగిందో తెలియదు, త్రాగుడికి పోయాడు. వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుతూ ఉన్నాడు. వాడు ఏదో అన్నాడని ఆ కోప ఆవేశంలో ఒక రాయి తీసుకుని కొడితే వాడు అక్కడికి చనిపోయాడు. పోలీసులు వచ్చి వెంటాడుతున్నారు. ఏడ్చుకుంటూ అన్న దగ్గరికి వచ్చాడు. అన్న అంటున్నాడు, అన్నా 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 నేను కూడా మందిరానికి వస్తానన్నా అన్నట్టుగా వినపడింది వీడికి. ఆహా, తమ్ముడు మారాడు, బతుకు మార్చుకున్నాడు, ఇక నుంచి నాతో పాటు మందిరానికి వస్తాడు, వీడు కూడా చక్కగా ఎదుగుతాడు అనుకుంటున్నాడు. అన్నా
ఏమైందిరా, ఏమైంది? పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, రేపు నేను చెప్తాను, అయ్యగారు నీ కలవరాలు కొట్టేస్తాడు, నీ అన్నిటి విడిపిస్తాడు అంటే, అది కాదన్నా, తాగుతుంటే వాడు ఒక మాట అన్నాడన్నా, నా కోపం వచ్చి రాయి తీసుకొని కొట్టానన్నా, వాడు చనిపోయాడన్నా, ఇది జరిగి వారం అవుతుందన్నా, కేసు అయిపోయిందన్నా, నాకేం అర్థం కావట్లేదన్నా, నాలాగే నువ్వు ఉంటావు కదన్నా, నువ్వు కేసుకి జైలుకి వెళ్ళన్నా, నాకు భయం అవుతుందన్నా, నన్ను క్షమించన్నా అని కలవరంతో భయంతో వణుకుపోతుంటే అన్న చూస్తూ ఉండలేకపోయాడు. సొంత తమ్ముడు కదా, నేను మారాను వీడు మారలేదని ఆ పాపి కొరకు, ఆ వ్యభిచారం చేసేవాడి కొరకు, ఆ దొంగ కొరకు అన్న తన భుజాల మీద ఈ నేరాన్ని వేసుకొని పోలీసుకి సరెండర్ అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళి ఏలాడదీసి ఆ రాత్రిలతో కొట్టి రక్తం వచ్చేలాగా చిత్రహింసలు పెట్టి అతన్ని భయంకరంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ అన్న ఎవరో నీకు అర్థమైందా? నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఇంకెంతకాలం లోకంలో పాపములో శాపములో బ్రతుకుతావు? ఎందుకు ఇంకెంతకాలం దేవుని మాట వినకుండా బ్రతుకుతావు? ఇంకెంతకాలం రకరకాల అలవాట్లకు బానిసైపోయి ఆ లోకంలో ఈ లోకంలో వ్యభిచారంలో దొంగలో పేకాటలో రకరకాల వాటిలను నలిగిపోతున్నావే? ఈ పగటి వేళ ప్రభు నిన్ను చేతులు చాచి పిలుస్తున్నాడు. రాబిడా, రాబిడా, నీ పాపాన్ని కొట్టేస్తాను, నీ రోగాన్ని కొట్టేస్తాను, నీ శాపాన్ని కొట్టేస్తాను, నీ బ్రతుకుని ఏదైనా వనముగా మారుస్తాను. నా మాట వింటే నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. తలలు వంచు, చేతులు రెండు పైకెత్తి మోకాల మీదకి వచ్చి ఒక 2 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, తెలుసో తెలియకో వయసు ఊరవడిగా నేను పాపం చేశానయ్యా. ఇప్పటి వరకు నా మాట సాగాలనుకొని నీ మాట వినకుండా సొంత నడిపింపులో నడిచానయ్యా. ఇది వాక్యం నాకైనా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోగలిగితే, ఈ వాక్యం